ఈ కథ మనకి ఒక ముఖ్యమైన జీవిత పాఠాన్ని నేర్పుతుంది. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చదువులో తెలివైనవాడు అయినా ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలని కోరుకునేవాడు. ఒకరోజు తోటలో విత్తనాలు నాటిన రవి మరుసటి రోజే మొక్క ఎందుకు పెరగలేదని నిరాశ చెందాడు. అతని మనసులో ఓపిక లేకపోవడం వల్ల అలా అనిపించింది. అప్పుడు అతని తాత ప్రేమతో అతని దగ్గరకు వచ్చి, ప్రతి మంచి పనికి సమయం అవసరం, విత్తనం నాటిన వెంటనే చెట్టు అవ్వదు అని చెప్పాడు. ఆ మాటలు రవికి లోతుగా అర్థమయ్యాయి. ఆ రోజు నుంచి రవి రోజు మొక్కకు నీళ్లు పోస్తూ దాన్ని ప్రేమతో చూసుకోవటం మొదలుపెట్టాడు. రోజులు గడిచే కొద్దీ చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారింది. ఒకరోజు ఆ చెట్టు పండ్లతో నిండిపోయింది. అప్పుడు రవికి తన శ్రమ ఫలితంగా విజయం లభించిందని అర్థమైంది. అప్పుడు అతను ఓపిక విలువను పూర్తిగా గ్రహించాడు. ఈ కథ మనందరికీ ఒక సందేశం ఇస్తుంది. చదువైనా, పని అయినా, జీవితమైనా వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ పడకూడదు. సహనం, కష్టపడి చేసిన ప్రయత్నం చివరి వరకు తప్పకుండా విజయాన్ని అందిస్తుంది. నీతి: ఓపికతో చేసిన ప్రయత్నం నిజమైన విజయాన్ని అందిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఓపికతో ఉండాలి. చదువు, ముఖ్యంగా పిల్లలకి చదువు విషయంలో ఎంతో ఓపికతో ఉంటే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది.